మై ఛానల్ వీణా సాధినేని. నేను ఇప్పుడు మీకు ఒక 400 साल का స్టోరీ చెప్పబోతున్నాను. అదేంటి అంటే ధూల్పేటలో ఉంది. ధూల్పేట అంటే మాస్, దబిడి దిబిడే, లేదంటే ఒక ఫైట్ సీన్ ఇలాంటివి గుర్తొస్తాయి. కానీ ఇంతకు మించి ఒక వర్షన్ కూడా ఉంది. ఆ వర్షన్ తెలియాలి అంటే ఈ వీడియో ఫుల్ గా చూసేయాలి. ఏం చెప్పబోతున్నానో తెలియాలి అంటే మీరు నాతో పాటు వచ్చేయాలి. సో కమ్ విత్ మీ. ప్రెసెంట్ నేను ధూల్పేటలో ఉన్నది బిజీయెస్ట్ స్ట్రీట్ లో ఉన్నాను. ఎందుకున్నాను అంటే ఇప్పటికే అర్థమై ఉంటది. నా వెనకాల బ్యాక్ డ్రాప్ మొత్తం చూసుంటే గనక ఫుల్ ఆఫ్ కైట్స్ అనమాట. సంక్రాంతి అంటే ఫెస్టివల్, అరిసెలు, తర్వాత పిండి వంటలు ఇలాగా చాలా ఉంటాయి కదా. కానీ ఇక్కడ పర్టికులర్ గా చేసుకునేది పతంగ ఫెస్టివల్. సో పతంగ్ ఫెస్టివల్ అంటే ధూల్పేట్ అంటే పతంగ్ ఫెస్టివల్ అని చాలా మంది చెప్పారు కాబట్టి నేనైతే ఇక్కడికి వచ్చేసాను. నాకు పతంగుల గురించి చాలా తక్కువ తెలుసు. అంటే ఇదివరకే మనం పెద్ద అవ్వక ముందే మనకి నేనైతే ఫస్ట్ చేసింది కైట్ నే అనమాట. ఇప్పుడు కైట్ ఎలా చేస్తారు, మాంజా ఎక్కడ తయారు చేస్తారు, ధూల్పేట్ స్పెషల్ కైట్స్ విశేషాలు ఏంటి ఈ వీడియోలో అయితే చూసేద్దాం. నేను పర్టికులర్గా కైట్స్ గురించి హిస్టరీ మొత్తం డిగ్ చేస్తున్నప్పుడు కనిపించింది ఏంటి అంటే అసలు గాలిపటాలు ఎప్పుడు కనిపెట్టారు అన్నది ఖచ్చితంగా చెప్పలేకున్నారు. అయితే ఎక్కడి నుంచి వచ్చింది అంటే మాత్రం చైనా అని చెప్తున్నారు. చైనా నుంచి ఇప్పటికే మనం చాలా ఇంపోర్ట్ చేసుకున్నాము, అందులో గాలిపటాలు ఒకటి అని మాత్రం స్పష్టంగా తెలిసిపోయింది. ఇండోనేషియా, మలేషియా ఇలాంటి ప్లేసెస్ నుంచి గాలిపటాలు స్టార్ట్ అయ్యాయని చెప్తున్నారు. 200 BCలోనే ఫస్ట్ ఇది గాలిపటాల గురించి ప్రస్తావన వచ్చినట్లు కూడా చరిత్ర చెప్తుంది. కానీ మన భారతదేశంలో గుజరాత్ గురించి పర్టికులర్ గా చెప్పుకుంటారు కైట్స్ ప్రస్తావన వస్తే మాత్రం. ఆ తర్వాత ధూల్పేట్ గురించే చెప్పుకుంటారు. అన్అఫిషియల్ గా ఫస్ట్ గుజరాత్, ఆ తర్వాత ధూల్పేట్ లో కైట్స్ కి సంబంధించి పర్టికులర్ గా ఒక స్ట్రీట్ ఉంది. అక్కడ డిజైన్స్, టైప్స్, మాంజాల్లో ఉన్న డిఫరెంట్ కైండ్స్ అవన్నీ కూడా ఇక్కడే లభిస్తాయని కూడా చెప్పుకుంటారు. సో పతంగ్ అంటేనే ధూల్పేట్ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నా చేతిలో ఉన్నది వచ్చేసి 1 pound పతంగ్ అని అంటున్నారు. ఒక్కొక్కటి 20 రూపీస్ కి అమ్ముతున్నారు అనమాట. చూడ్డానికి ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి. కాకపోతే ఇది నాకు ఇక్కడ దొరికింది కాబట్టి బిజినెస్ వల్ల చాలా అంటే చాలా రష్ ఉంది. నేను ఇక్కడ వరకు రీచ్ అవ్వడానికి చాలా టైం కూడా పట్టేసింది. ఇవన్నీ కైట్స్ అనమాట. అండ్ ఈ స్ట్రీట్ అంతా కూడా కైట్స్ ఉన్నాయి. జనాలంతా ఎక్కువ వచ్చేస్తున్నారు రేపే పండుగ కాబట్టి. సో ఇప్పుడు మాంజా కూడా ఇక్కడ స్పెషల్ గా అమ్ముతున్నారు. బేసిక్ గా మాంజాలో చాలా టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ అన్నింటికి ఒక్కొక్క ప్రైస్ అంటూ పెట్టారనమాట. కానీ ఈ షాప్ లో పర్టికులర్ గా అమ్ముతుంది అయితే కాటన్ అని చెప్పారు. ఎక్కువగా కాటన్ నే ప్రిఫర్ చేస్తున్నారు కూడా అని చెప్పేసి గవర్నమెంట్ స్ట్రిక్ట్ ఆర్డర్స్ కూడా ఇచ్చేసరికి వీళ్ళందరూ కూడా ఈ కాటన్ థ్రెడ్ ని అండ్ ఈ పతంగుల్ని చాలా బెస్ట్ బ్రైట్ కలర్స్ తో సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని అయితే తెలిసిపోతుంది. నా వెనకాల ఈ బ్రైట్ కలర్స్ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుండాలి అసలు సంక్రాంతి ఎంత బ్రైట్ గా ఉంది పర్టికులర్ గా ఈ ఏరియాలో అని చెప్పేసి. సో ఇది 20 రూపీస్. ఫస్ట్ స్టార్టింగ్ 5 రూపీస్ నుంచి 600 వరకు కూడా చార్జ్ అయ్యే కైట్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. మాంజా అయితే ఎట్లా చూసుకున్నా కూడా 700 అని అయితే చెప్తున్నారు. పతంగ్ అనుకుంటూ మనం చూసుకుంటూ వచ్చాం కదా. చూసుకుంటూ ఎక్కడైతే పతంగులు చేస్తున్నారో ఆ ప్లేస్ కి అయితే రీచ్ అయిపోయాను. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు వర్క్ లో ఉన్నారు. వాళ్ళని ఏ మాత్రం డిస్టర్బ్ చేయకోకుండా కొన్ని డీటెయిల్స్ అడగడానికి ట్రై చేద్దాం. హలో అండి, చెప్పండి. మీ పేరు? రాజ్ కమల్. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీరు ఇది? ఇది 45 years. 45 years నుంచి మీరు ఇదే వృత్తిలో ఉన్నారు? ఇదే మొత్తం ఫ్యామిలీ బిజినెస్ ఉంది. ఓ, అంటే ఇది సీజనల్ కదా. ఈ సీజన్ అయిపోయిన తర్వాత కైట్స్ ఎవరు అంతగా యూజ్ చేయరు. ఇది నా దగ్గర మొత్తం హోల్సేల్ రిటైల్ లా పోతది. 40 షాప్స్ ఉంది నా దగ్గర. ఓ, 40 షాప్స్ కి ఇయాలే. బడా బిజినెస్ మ్యాన్. సో ఇయర్ మొత్తం మీరు ఈ కైట్స్ చేస్తూనే ఉంటారు? 10 months. 10 months కంటిన్యూస్ బిజినెస్. కైట్ చేయడానికి ఏమేం మెటీరియల్ యూజ్ చేస్తారు? ఫస్ట్ పేపర్ వస్తది పదంతి. ఓకే, పేపర్. అండ్ ఇది ఏం పేపర్? ఇది పతంజలి టిష్యూ పేపర్ ఓన్లీ. ఓకే, పతంజలి. అండ్ దెన్ ఇంకా మెటీరియల్ తెలంగాణ స్టిక్ వస్తది. స్టిక్
స్టిక్ బ్యాంబూ స్టిక్ ని Bamboo తెలంగాణ stick, స్టిక్ తెలంగాణ అంటున్నారు. bamboo stick. ఓకే ఫైన్ ఫైన్. అదే. ఇంకా ఇది గ్లూ వస్తుంది, గ్లూ ఓకే అది జస్ట్ ఫెవికాల్ ఏదైనా మెటీరియల్? రైస్ గ్లూ, రైస్ రైస్ గ్లూ. ఓకే Rice అచ్చా ఇది చూడండి అన్నంని బాగా వండేసి ఇలా పెట్టారు, దీన్ని యూస్ చేస్తున్నారు. సో మనం మన చిన్నప్పుడు స్కూల్స్ లో డిఐవై మనకి రాకముందే మన టీచర్స్ చేపించేశారు. కాకపోతే మనం అప్పుడు చీపురు పుల్లలు లేదంటే ఏ పుల్ల కనిపిస్తే ఆ పుల్ల చేసాము. కానీ అంత పైకి ఎగరాలంటే బ్యాంబూ స్టిక్ ఉండాలి, కొంచెం స్ట్రాంగ్ గా ఆ మాంజాని కట్టినప్పుడు కూడా స్ట్రాంగ్ గా ఉండాలి కాబట్టి ఇవి యూస్ చేస్తున్నారు. సో ఒక్కొక్కటి తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది? ఒక పతంగ్ తయారు చేయడానికి 2-3 గంటలు పడుతుంది. 2-3 గంటలు పడుతుంది. 2-3 గంటలు పడుతుందా? ఫస్ట్ కటింగ్ చేయాలి, డిజైన్ పెట్టాలి, ఇది స్టేట్ బద్దలు పెట్టాలి, రౌండ్ బద్దలు పెట్టాలి, డోరీ పెట్టాలి, టిక్లీలు పెట్టాలి. 2-3 గంటలు పడుతుంది ఒక పతంగ. ఓకే నార్మల్ గా దీన్ని చేయడానికి 2-3 గంటలు అంటున్నారు. ఒకవేళ కలర్ఫుల్ గా లేదంటే ఇంకా డిఫరెంట్ మోడల్స్ కానీ అన్ని కలర్స్ యూస్ చేస్తూ మీ దగ్గర చాలా ఉన్నాయి కదా, అవి చేయడానికి ఎంత టైం పడుతుంది? ఇంకా తక్కువ పడుతుంది. తక్కువ ఎక్కువ? 4-5 అవర్స్ పడుతుంది. 4-5 అవర్స్ పడుతుంది. ఒక్కొక్క దాన్ని ఎంతకి సేల్ చేస్తున్నారు? ఇది ఒక పతంగ 50 రూపీస్, అది 100 రూపాయలు. ఓకే సైజుని బట్టి డిజైన్. ఓకే డిజైన్ బట్టి ఇది 100 రూపీస్. ఫుల్ కలర్ఫుల్ గా వైబ్రెంట్ గా ఉంటే 100 రూపీస్ అన్నమాట. ఇందులో అయితే మనకి ఫుల్ ఎల్లో అవన్నీ వచ్చాయి. ఇది జస్ట్ ప్లెయిన్ గా ఉంది కాబట్టి ఇది జస్ట్ 150 రూపీస్. 50 రూపీస్ అది 150. ఎస్ అది 150. ఓకే దీని గురించి హిస్టరీ మీకు ఏమైనా తెలుసా? అంటే ఫస్ట్ టైం కైట్ ఎవరు ఎగరేసారు, ఎలా ఎగరేసారు అంటే పూర్వం నుంచి వస్తుంది కదా, నిజాం కాలం నుంచి స్టార్ట్ అవుతుంది. ఏమన్నా ఐడియా ఉందా? నిజాం కాలం నుంచి వస్తుందని తెలుసు, ఏమన్నా హిస్టరీ పరంగా తెలిసింది ఇన్ఫర్మేషన్? ఇంకా ఇన్ఫర్మేషన్ ఏం లేదు. నిజాం కాలం నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే నిజాం కాలం నుంచి స్టార్ట్ అయింది. 45 ఇయర్స్ నుంచి వాళ్ళు ఈ వృత్తిలోనే ఉన్నారు. కాకపోతే కొంచెం హిస్టరీ పరంగా మర్చిపోయారని చెప్పేసి చెప్తున్నారు. ఏది ఏమైనా దీన్ని ఒక్కటి చేయడానికి 2 to 3 అవర్స్ టైం పడుతుందంట. ఒకవేళ కలర్ఫుల్ గా కావాలి అంటే దానికి ఇంకా ఎక్స్ట్రా టైం పడుతుందని బేస్డ్ ఆన్ సైజ్, డిజైన్, తర్వాత టెక్స్చర్ ఇవి బేస్ చేసుకొని ఒకదానికి రేట్ అయితే ఫిక్స్ చేస్తారు. ఇక్కడ వీళ్ళకి సీజనల్ బిజినెస్ కాదని చెప్పేసి పర్టికులర్ గా ఈయన అయితే చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న చాలా మందికి సీజనల్ బిజినెస్ ఇది మాత్రమే. ఆ తర్వాత సీజన్ బట్టి బిజినెస్ కూడా చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వేసవి కాలం వచ్చింది అంటే కూలర్స్ పెట్టేసి అమ్ముతున్నారు, లేదంటే నార్మల్ డేస్ అయితే కనుక చెరుకు రసం అమ్ముతున్నారు. ఇప్పుడు సంక్రాంతి కాబట్టి పతంగులు అమ్ముతున్నారు అన్నమాట. అంట 350 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. బుడ్డిగా ఉన్నాయి, భలే ఉన్నాయి. ఫస్ట్ ఇవి పైకి ఎగురుతాయా అని అడిగాను నేను అసలుకి. బాగున్నాయి కదా, నైస్. ఏ కితనే ఆంటీ? అచ్చా ఎనీథింగ్ ఇస్ 350 రూపీస్. బాగున్నాయి కానీ డెకరేషన్ కే, మన క్రిస్మస్ చెట్టుకి పూలు లైటింగ్స్ పెట్టుకున్నట్లు ఇంట్లో ఇవి పెట్టుకోవడానికి అన్నమాట. బట్ ది షాప్ ఇస్ సో బిజీ. లెట్స్ గో. Oh wow, look at this. Kite. Yeah. Ship cum kite. ఇలా చాలా ఇన్నోవేటివ్ గా క్రియేటివ్ ఐడియాస్ తో ఈ కైట్స్ అన్ని చేశారు. చాలా బాగున్నాయి చూడడానికి. ఇది చూడండి బ్యాట్ మోడల్ లో ఉంది. సి మీకు దూరం నుంచి చూస్తే కనిపిస్తుంది. ఐ సో విష్ ఐ కెన్ మేక్ యూ సీ. కానీ ఎగిరేస్తే అంటే పైకి వెళ్ళేటప్పుడు భలే మజా ఉంటది. ఆ మజా కోసమే వీళ్ళందరం కూడా, మనం అందరం కూడా. బాగుంది. झुकेगा नहीं साला, తగ్గేదలే. ఇప్పుడు ఇది కాంట్రవర్సీ అయిపోద్ది. సో ధూల్పేట్ మొత్తం
ఇలా ఉందన్నమాట. కింద చూస్తే వాటర్, పైన చూస్తే జనాలు, పక్కన చూస్తే పతంగులు, మధ్యలో మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. సో మాంజా కోసం నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు అవి పర్టికులర్గా అక్కడ తయారు చేస్తారంట, చైనాలో గాజువి తయారు చేసేవాళ్ళంట. సో వాటి వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చింది. వీళ్ళందరికీ కూడా కాటన్ అయితేనే అమ్మండి, వేరే ఏ మెటీరియల్ కూడా యూజ్ చేయకూడదు. వాటి వల్ల ముఖ్యంగా పక్షులకి కానీ లేదంటే వేరే వాటికి తగిలేసి ఆ ప్లకార్డ్స్ అన్ని పడిపోవడం ఇలాంటివి ఏమీ జరగకుండా ఉండాలని చెప్పేసి స్ట్రిక్ట్ రూల్స్ అయితే పెట్టారు. వీళ్ళందరూ కూడా అదే ఫాలో అవుతున్నారు. ఎక్కడ చూసినా బోర్డ్స్ పెట్టేశారనమాట. ఎట్లా అంటే వీఆర్ ఫాలోయింగ్ ద రూల్స్. సో మేము కాటన్ వే అమ్ముతున్నాము అని చెప్పి నేను ఒకటి చూపించడానికి మీకు ట్రై చేస్తా ఇప్పుడు. సో ఎస్, ఎక్కడికక్కడ అలా ప్లకార్డ్స్ పెట్టుకొని ఉన్నారు. మనమైతే ఈ రద్దీ రోడ్లో మన ప్రయాణం ఆపకుండా వెళ్ళిపోతున్నాం. నేను ఇప్పుడు ధూల్పేటలో ఉన్న రాణి అవంతి భవన్ దగ్గర ఇప్పుడు ఉన్నాను. ఇక్కడ ఎందుకు ఉన్నాను నేను అంటే మాంజాలు ఇక్కడే చేస్తారు కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు. ఐ కుడెంట్ క్యాప్చర్ మోర్, కానీ కొంచెం అయితే క్యాప్చర్ చేశాను. ఇప్పుడు నా దగ్గర కనిపిస్తున్నాయి కదా, ఇలాగా చాలా థ్రెడ్స్ ఉన్నాయి అనమాట. ఈ మాంజాని వీళ్ళు కాటన్ కొనుక్కొని తీసుకొస్తారు. తీసుకొచ్చేసిన తర్వాత ఇలాగా రౌండ్ చేసి ఇలాగా చాలా రౌండ్స్ చేస్తూ ఒక ప్రాసెస్ లో నడిపిస్తారనమాట. ఇలానే మాంజా క్రియేట్ అవుతుంది. సో మనం గాలిపటం ఇలా ఎగరేస్తున్నప్పుడు తెగిపోకుండా ఇవి చాలా సాయం చేస్తాయి. ఎలా అంటే వీళ్ళు వాడే మెటీరియల్ ఫస్ట్ కాటన్ థ్రెడ్ యూస్ చేస్తారు, ఆ తర్వాత సీసమ్ అండ్ రైస్ ఇలాంటివి యూస్ చేసి కలర్ కూడా యాడ్ చేస్తారనమాట. అందుకోసమే మనకి చాలా కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ కనిపించేది ఎల్లో, ఇప్పుడు ఆయన వేస్తుంది వచ్చేసి పింక్ కలర్ అనమాట. సో ఈవెన్చువల్లీ ఇవన్నీ కూడా కలర్ చేంజ్ అయిపోతే ఒక 1 hour లో ఇవన్నీ ఆరిపోతాయని కూడా చెప్తున్నారు. ఈ 1 hour లో ఆరిపోయిన తర్వాత డిఫరెంట్ సైజెస్ వారీగా వాటిని సెగ్రిగేట్ చేసి ఒక్కొక్క దానికి ఇంత ప్రైస్ అని చెప్పేసి, అంటే 50 రూపీస్ నుంచి స్టార్ట్ 350 ఇలాగా ఒక రేంజ్ అంటూ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని అమ్ముతారు అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ నేను కూడా టచ్ చేసి చూసాను. అసలు టచ్ చేసి చూస్తే చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా అనిపించాయి. ఇవి మనం పూలు మాల కట్టుకుంటాం కదా, అలా అయితే లేవు, చాలా స్ట్రాంగ్ గా అనిపించాయి. అందువల్లే ఇవి యూజ్ చేయండి అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. అదే ఒకవేళ నైలాన్ కానీ లేదంటే చైనీస్ గ్లాస్ తో చేస్తున్న ఒక వైర్ లాంటిది కానీ అలాంటివి యూజ్ చేయడం వల్ల పావురాలకి ఎఫెక్ట్ అవుతుంది, పర్యావరణానికి ఎఫెక్ట్ అవుతుంది. అందుకోసం అని చెప్పేసి స్ట్రిక్ట్ రూల్స్ ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చింది. గవర్నమెంట్ రూల్స్ ని ఫాలో అవుతూ ఇలా క్రియేట్ చేస్తూ వాళ్ళకి కొంచెమే డబ్బులు వస్తున్నా మా వృత్తి ఇదే కాబట్టి ఇదే చేస్తున్నాం అని అయితే చెప్తున్నారు. సో వెరీ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఫర్ ద ఫస్ట్ టైం నేను మాంజా ఎక్కడైతే తయారు చేస్తారో అక్కడ ఉండటం, ఇవన్నీ కూడా బండిల్స్ లో అక్కడ పెట్టడం, వీళ్ళందరూ కూడా చాలా సాయం చేసుకుంటున్నారు. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ చాలా సరదాగా ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తున్నారు. बड़ा वाला సచ్ ఎ బిగ్ కైట్. దీన్ని క్యారీ చేయడమే చాలా కష్టం. భలే కలర్ఫుల్గా ఉంది కదా. ఇవన్నీ కైట్సే వావ్. వీళ్ళు డిజైన్ ఈ బ్యాంబూ స్టిక్ పెడుతున్నారు కదా, దానికి కూడా వేశారు డిజైన్. అంటే కొంచెం కలర్ పోసుకుంటూ వెళ్ళినట్టున్నారు. ఎంత ఇది? 80 రూపీస్. నైస్. మాంజా ఈ బడా మాంజా మనకొద్దు, మనకి బుడ్డది చాలు. చపాతీ కర్రలాగా కనిపించే ఈ మాంజా 260 రూపీస్కి అమ్ముతున్నారు. కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది. చెక్క అంటే వెదురు
వెదురుతో చేసింది, బాగా తెలుస్తుంది. వెయిట్లెస్గా ఉంది కాబట్టి చిన్నపిల్లలు కానీ లేదంటే పెద్దోళ్ళు కానీ ఎవరైనా హోల్డ్ చేసినప్పుడు మరి బర్డన్గా అవ్వకోకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ చాలా టైప్స్ కూడా ఉన్నాయి. చమ్కీ చమ్కీ సో ఇక్కడున్న కైట్స్ అన్ని చూస్తే మీకు ఇప్పటికే ఇంత కలర్ఫుల్ గా ఉన్నాయి, ఇవేం మెటీరియల్ అని చెప్పేసి ఒక డౌట్ వచ్చేసి ఉండొచ్చు. కానీ ఇవన్నీ కూడా మెటీరియల్స్ ఏమైనా బేస్డ్ ఆన్ డిజైన్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టారనమాట. వీళ్ళు ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ కి ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రంగీలా అని పిలుస్తున్నారు, ఆ తర్వాత ఇలా పోకీమాన్ కానీ ఇలాగా ఉన్నవని చెప్పేసి డిజైన్స్ అని చెప్పేసి పోస్టర్స్ అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత ప్లెయిన్ వి ఉన్నాయి, ప్లెయిన్ మీద కలర్ఫుల్ గా వైబ్రెంట్ గా కనిపించడానికి డ్యూయల్ కలర్స్ కూడా యాడ్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ పర్టికులర్ గా ధూల్పేటలో చాలా తక్కువ ఉంటుంది కాబట్టి డజన్స్ కైట్స్ ఇక్కడ నుంచే తీసుకొని వెళ్తున్నారు. చాలా మంది హోల్సేల్ కానీ రిటైల్ కానీ ఇలా 1 piece కి వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా పండగని సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ అయిపోతున్నారు. చాలా అంటే చాలా స్ట్రిక్ట్ గా ధూల్పేటలో ఉన్న వాళ్ళందరూ ఒక పాలసీ లాగా దీన్ని అందరూ ఫాలో అవుతున్నారు అనమాట. ఎక్కడ చూసినా కాటన్ థ్రెడ్సే కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా అఫోర్డబుల్ ప్రైజెసే, అంటే మార్కెట్ లో బయట లేదంటే డిఫరెంట్ సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా, అక్కడతో పోల్చుకుంటే ఇక్కడ హాఫ్ ఆఫ్ ద ప్రైస్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి కస్టమర్స్ ఇక్కడికి వచ్చి కొనుక్కుంటున్నారు. వాళ్ళని బేస్ చేసుకొని మేము కూడా డిస్కౌంట్ ఇస్తున్నాం ఒకవేళ బేరం ఆడిన వాళ్ళకి అని చెప్తున్నారు. ఇప్పుడు నా చేతిలో ఉన్న మాంజా వచ్చేసి 450 రూపీస్కి ఇస్తున్నారు. అండ్ మనం అడిగితే కొంచెం తక్కువకి కూడా ఇస్తారనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.